హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ప్రశ్నల నిధి అనే పుస్తకం నుండి మరికొన్ని ప్రశ్నలను ఈరోజు మనం నేర్చుకుందాము రండి. ఇది ముఖ్యంగా మనకి డిఎస్సి, టెట్ మరియు గురుకుల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరియు ఇంకా ఏదైనా యూనివర్సిటీ పరీక్ష రాసే వాళ్ళకి కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. ముఖ్యంగా మీరు ఇలాంటి ప్రశ్నలను గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా మీరు చూడండి. చూసిన తర్వాత లేదా మీరు ఇంకేదైనా పని చేసుకుంటున్నప్పుడు ఈ వీడియోని మీరు ఆన్ చేసి వినండి. మీకు చాలా యూజ్ అవుతుంది. కానీ చాలా మటుకు నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. కానీ నేను ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీకోసం వీడియోలు చేస్తున్నాను. చూడండి ఒక్కసారి. బతుకమ్మ పండగ ఎక్కడ జరుపుకుంటారు? తెలంగాణలో. కాశీ మజిలీ కథలు రచించిన వారు మదిర సుబ్బన్న దీక్షితులు. జానపద కథలు సేకరించిన విదేశీయుడు బోయల్. జుట్టుపోలిగాడు, కేతిగాడు పాత్రలు గల కళారూపం ఏది? తోలుబొమ్మలాట. తెలుగువారి మొదటి కళారూపంగా దేనిని చెప్తారు? కొరవంచి. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే పండుగ ఏది? ఉగాది. నరకాసుర వధతో సంబంధం గల పండుగ ఏది? దీపావళి. క్రింది వానిలో స్త్రీల నోము ఏది? వరలక్ష్మి వ్రతము. చిలుక పలుకులు, పక్కలో బల్లెం వీటిని ఏమంటారు? జాతీయాలు అని అంటారు. పొడుపు కథకి ఉదాహరణ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్ళింది. ప్రాజ్ఞన్న యుగం అంటే నన్నయ్యకు పూర్వపు కాలం అని అర్థం. 11వ శతాబ్దికి చెందిన కవి నన్నయ్య. శివకవుల కాలమేది అంటే 12వ శతాబ్ది. 13వ శతాబ్దికి చెందిన కవి ఎవరు? తిక్కన. శ్రీనాథుని కాలమేది? 14వ శతాబ్ది చివరి కాలము. పోతన కాలమేది? 15వ శతాబ్ది. 16వ శతాబ్దికి చెందిన యుగాన్ని ఏమంటారు? రాయల యుగము అని అంటారు. రాయల యుగానికి గల మరొక పేరు ప్రబంధ యుగము. దక్షిణాంధ్ర యుగం అంటే ఏమిటి? 17వ శతాబ్ది. క్షీణాంధ్ర యుగం అని దేనిని అంటారు? దక్షిణాంధ్ర యుగాన్ని క్షీణాంధ్ర యుగం అని కూడా అంటారు. తాళపాక అన్నమాచార్య కాలమేది? క్రీస్తు శకము 14వ శతాబ్ది. అనంతమాత్యుడు ఏ యుగానికి చెందినవాడు? శ్రీనాథ యుగానికి చెందినవాడు. రఘునాథ నాయకుని శతాబ్దం 16వ శతాబ్దం. సుమతి శతకకర్త బద్దెన కాలమేది? 1261వ ప్రాంతం. 1300-1380 కాలానికి చెందిన కవి నాచన సోమన. శ్రీనాథుని సమకాలీకుడు ఎవరు అంటే ఇక్కడ మనకి పోతన, జక్కన, దగ్గుపల్లి దుగ్గన అనే ముగ్గురి గురించి ఇచ్చారు. వీళ్ళందరూ కూడా శ్రీనాథుని సమకాలీకులు అని చెప్పవచ్చును. నంది తిమ్మన ఏ కాలం నాటివాడు? ప్రబంధ కాలము, రాయల కాలము, 16వ శతాబ్ది. ఇవన్నీ కూడా ఒకటే కాలానికి చెందినవి అని అర్థము. 16వ శతాబ్దికి చెందిన కవయిత్రి మొల్ల. 1520-1580 నాటికి చెందిన కవి పొన్నగంటి తెలగన. 18వ శతాబ్ది నాటికి వాగ్గేయకారుడు. 18వ శతాబ్ది నాటికి వాగ్గేయకారుడు త్యాగయ్య. కావ్యనాయికల ముఖాలను ఎలా వర్ణించారు? పద్మముఖి. ప్రబంధాలలో నాయికల ముక్కును దేనితో పోల్చారు? సంపెంగ పువ్వుతో నాయికల ముక్కుని పోల్చేవారు. స్త్రీల నడుమును ఎలా వర్ణించారు? అస్థి నాస్తి విచికిత్స తలోదరి మృగమధ్య అనే ఈ 3 పదాలతో వర్ణిస్తారు. మరొకసారి విందాము. స్త్రీల నడుమును ఏ విధంగా వర్ణించారు అంటే అస్థి నాస్తి విచికిత్స
లేదా తలోదరి లేదా మృగమధ్య అని వర్ణించేవారు. కవి సమయాల ప్రకారం ఉండే పక్షులు జంతువులు ఏవి అని అంటే ఇక్కడ మనకి 3 వీటి గురించి ఇచ్చారు. అది 1 చాతక పక్షులు, 2 హంస, 3 చకోరాలు. ప్రబంధాల్లో నాయికలు విరహావస్థలో ఏం చేస్తారు? చంద్రుణ్ణి నిందిస్తారు. ప్రబంధాలలోని నాయికలు విరహావస్థలో ఏం చేస్తారు అంటే చంద్రుణ్ణి దూషిస్తారు, అంటే చంద్రుణ్ణి తిడతారు. క్రింది వారిలో అప్సరస ఎవరు? ఇక్కడ మరి అప్సరసలు 3 ఉన్నారు. మేనక, తిలోత్తమ, ఘృతాచి. అప్సరసలు మేనక, తిలోత్తమ, ఘృతాచి అనే అప్సరసలు ఇక్కడ ఇవ్వబడింది. ఇంద్రుడు, అగ్ని మొదలైన 8 మందిని ఏమంటారు? అష్టదిక్పాలకులు అంటారు. రాయల కొలువులోని తెలుగు కవుల్ని ఏమంటారు? అష్టదిగ్గజాలు. వివాహాల్లో ఒక రకం గాంధర్వ రకం, దైవం, రాక్షసం ఈ రకాలైన వివాహాలు ఉంటాయి. సామదాన భేద దండాలను ఏమంటారు? చతురుపాయాలు అంటారు. అష్టైశ్వర్యాలలో ఒకటి మిత్రులు, వాహనం, సేవకులు. ఇక్కడ అన్నీ కూడా అష్టైశ్వర్యాలే మనకి. మనస్సు, వాక్కు, కాయం వీటిని ఏమంటారు? త్రికరణాలు అంటారు. మనస్సు, వాక్కు, కాయం వీటిని ఏమంటారు? త్రికరణాలు అంటారు. న్యాయ వేదాంత మీమాంసల్ని ఏమంటారు? దర్శనాలు అంటారు. న్యాయ వేదాంత మీమాంసల్ని దర్శనాలు అంటారు. చిన్నై సూరి ఎవరిని దుఃఖభాగులు అని అన్నారు? జుగుప్సావంతులను, నిస్సంతోషులను, నిత్యశంకితులను ఏమన్నారు? దుఃఖభాగులు అని అన్నారు. ఎవరెవరిని? జుగుప్సావంతులను, నిస్సంతోషులను, నిత్యశంకితులను చిన్నై సూరి దుఃఖభాగులు అని అన్నాడు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిలను ఏమంటారు? దుష్ట చతుష్టయం అంటారు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిలను దుష్ట చతుష్టయం అని అంటారు. అరవిందం, అశోకము వంటి 5 బాణాల్ని ఏమంటారు? మన్మథ బాణాలు అంటారు. అరవిందం, అశోకం వంటి బాణాలను మన్మథ బాణాలు అని అంటారు. భారతంలో అధ్యాయాలను ఏమంటారు? భారతంలోని అధ్యాయాలను పర్వాలు అంటారు. అంక విభజన గలది ఏంటి? అంక విభజన ఎందులో ఉంటుంది? నాటకంలో ఉంటుంది. సంస్కృతంలో కావ్య విభజన ఏ పేరుతో ఉంటుంది? సర్గ పేరుతో ఉంటుంది. సంస్కృతంలో కావ్య విభజన సర్గ పేరుతో ఉంటుంది. పరిచ్ఛేదం అనేది ఏ ప్రక్రియకి సంబంధించినది? వ్యాకరణ ప్రక్రియకి సంబంధించింది. పరిచ్ఛేదం అనేది వ్యాకరణ ప్రక్రియకి సంబంధించింది. కాండ విభజనలు గల రచన ఏది? రామాయణం. అంటే రామాయణంలో మనకి విభజనలు ఏ విధంగా ఉంటాయంటే కాండాలలో ఉంటాయి. వాలి కుమారుడు ఎవరు? వాలి కుమారుడు అంగదుడు. అరుంధతి ఎవరి భార్య? అరుంధతి వశిష్ఠుని భార్య. ద్రోణుని కుమారుడు ఎవరు? ద్రోణుని కుమారుడు అశ్వత్థామ. అర్జునుని భార్య ఎవరు? అర్జునికి భార్యలు 3 ఉన్నారు. సుభద్ర, ఉలూచి, ద్రౌపది. శకుంతలను పెంచిన మునీశ్వరులు ఎవరు? శకుంతలను పెంచిన మునీశ్వరుడు కన్వుడు. రాధేయుడు అంటే ఎవరు? రాధేయుడు అంటే కర్ణుడు. పైననేమో శకుంతలని పెంచిన మునీశ్వరుడేమో కన్వుడు అంటారు. రాధేయుడు అంటే కర్ణుడు అంటారు. అంటే కవచకుండలాలు గలవాడు